కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి క్యాంప్ కార్యాలయానికి వెళ్లేందుకు బీజేపీ శ్రేణులు ప్రయత్నించారు. దీంతో బీజేపీ నేతలను అడ్డుకొని అరెస్ట్ చేశారు పోలీసులు. కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ తర్వాత బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ గా గొడవ మరింత ముదురుతోంది. ఉదయం కరీంనగర్ లో గంగుల క్యాంప్ కార్యాలయంపై బీజేపీ దాడి చేసింది. బండి సంజయ్ పై ఆరోపణలపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ కౌశిక్ రెడ్డి కారును ధ్వంసం చేశారు. మరోవైపు దాడిని నిరసిస్తూ ఎల్లుండి కరీంనగర్ బంద్ కు పిలుపునిచ్చింది బీఆర్ఎస్. వాడు మాట్లాడుతున్న సంసారం మనం నేను మాట్లాడేది సబ్జెక్ట్ మాట్లాడినది నువ్వు ఏంటి నువ్వు చేసింది మాట్లాడేదానికి కంప్లీట్ డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి రమణ ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. రమణ, ఏంటి ప్రెజెంట్ కండిషన్? ఏమైనా అదుపులోకి వచ్చిందా ఉద్రిక్తతలు? ఎల్లుండి బంద్ కూడా పిలుపునిచ్చినట్లుగా తెలుస్తోంది బీఆర్ఎస్. అనుశ్రీ, అంటే ఈ రోజు ఏదైతే మొత్తంగా ఒక శాంతి భద్రతలకు సంబంధించిన అంశం అనేది ఒక చర్చ అనేది మొత్తంగా రాజకీయ ఉద్రిక్తతలకు ఒక కేంద్రంగా మారిందని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో మొత్తంగా ఎండల మించిన హీట్ కనిపించే విధంగా ఈ రోజు మన వాతావరణం కర్నూలులో కనిపిస్తుంది. కర్నూలులో పాడి కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ తర్వాత మొత్తంగా ఆ కౌశిక్ రెడ్డికి సంబంధించిన వాహనాన్ని బీజేపీ కార్యకర్తలు ధ్వంసం చేయడంతో ఒక ఉద్రిక్తమైన వాతావరణాన్ని చూశాము. ఆ ఉద్రిక్తమైన వాతావరణం చల్లారక ముందు అటు హుజురాబాద్ లో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి క్యాంప్ కార్యాలయం వద్దకు పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు తరలివచ్చి మొత్తంగా నినాదాలు చేస్తూ క్యాంప్ కార్యాలయంలోకి చర్చకు వెళ్లే క్రమంలో వారిని బారికేళ్లతో పోలీసులు అడ్డుకున్నారు. అదే సమయంలో అటు టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా రావడంతో పరస్పరంగా ఇద్దరి మధ్యలో కూడా వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో మొత్తంగా పోలీసులు ఇరుపక్షాలను కూడా చెదరగొట్టిన పరిస్థితి మనకు కనిపించింది. అయితే మొత్తంగా దాదాపు ఒక అరగంట పాటు హుజురాబాద్ క్యాంప్ కార్యాలయం వద్ద ఒక ఉద్రిక్తమైన వాతావరణం చూసాం. అంతకుముందు కరీంనగర్ లో కందుల కమలాకర్ క్యాంపు కార్యాలయం వద్ద ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద అదే పరిస్థితి మనం చూసాము. మొత్తంగా బీజేపీ కార్యకర్తలు తెచ్చిపోయి గ్యాంగ్ మొత్తంగా క్యాంపు కార్యాలయంలో పూర్తిగా ఎక్కడికెక్కడ ధ్వంసం చేశారు, అద్దాలు ధ్వంసం చేశారు, విండోస్ కూడా పగలగొట్టారు. ఈ నేపథ్యంలో మొత్తంగా పోలీసులు అయితే కట్టుదిట్టమైన ఏర్పాటు చేశారు. ఎక్కడ అదే ఇటు బీజేపీ బండి సంజయ్ కార్యాలయంతో పాటుగా ఇటు బీఆర్ఎస్ కార్యాలయం వద్ద అదేవిధంగా క్యాంపు కార్యాలయం వద్ద ఎక్కడెక్కడ కట్టుదిట్టమైన ఏర్పాటు చేశారు. ఎవరైతే హుజురాబాద్ లో మొత్తానికి దాడికి వచ్చారో వాళ్ళందరినీ కూడా చెదరగొట్టి కొంతమంది అరెస్ట్ చేసి తీసుకెళ్లిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అనుశ్రీ, రైట్. ప్రస్తుతం కౌశిక్ రెడ్డి ఎక్కడ ఉన్నారు? దానికి సంబంధించిన వివరాలు ఏమైనా ఉన్నాయా? కౌశిక్ రెడ్డిని అంటే పోలీసులు తీసుకెళ్లిన తర్వాత కౌశిక్ రెడ్డి ప్రస్తుతం హుజురాబాద్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఆయన హుజురాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్ళినట్టు తెలుస్తుంది. మొత్తంగా పోలీసులో అంటే పర్యవేక్షణలోనే ఉన్నట్టుగా తెలుసు. ఎందుకంటే ఇవాళ ఉన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఆయన కొంత సెక్యూరిటీ కూడా పెంచినట్టుగా తెలుస్తుంది. అయితే ఆ సమయంలో హుజురాబాద్ క్యాంప్ కార్యాలయంకు బీజేపీ నేతలు మధ్య సమయంలో మాత్రం కౌశిక్ రెడ్డి అక్కడ లేరు. హుజురాబాద్ కి ఆయన తరలించారు. మొత్తంగా ఆయన ఇంటికి తరలిస్తారా, మరి తర్వాత ఆయన హైదరాబాద్ వెళ్తారా అని తెలవాల్సి ఉంది. మొత్తం మీద ఆయన సేఫ్టీ విషయంలో మాత్రం ఖచ్చితంగా రక్షణ చర్యలు తీసుకున్నారు. ఆ సమయంలో అక్కడ లేకపోవడంతో కూడా కొంత పోలీసులు ఊపిరి పీల్చుకున్నారని చెప్పుకోవచ్చు. రైట్. ఆయన ఒక ఆరోపణ కూడా చేశారు, తనపై రెక్కీ చేస్తున్నారు, హత్యా ప్రయత్నానికి ప్రయత్నిస్తున్నారన్న సమాచారం ఉంది అన్న ఆరోపణలు కూడా ఈరోజు ప్రెస్ మీట్ లో చేయటాన్ని చూసాం. దానిపై ఎట్లాంటి స్పందన వస్తోంది? పోలీసులు ఏమైనా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని చెప్పారా?
అంటే అనుశ్రీ ఇవి కొంత మనం చూస్తే ఇవన్నీ రాజకీయంగా కామెంట్స్ అని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఈ సందర్భంలో కొంత ఇది శాంతి భద్రతకు సంబంధించిన అంశము. ఏదైతే పిజేఎం జ్యువెలరీ షాప్ లో జరిగిన రాబరీ దోపిడీ కేసులో ఏదైతే జరిగిందో ఆ తర్వాత శాంతి భద్రతలు నిఘా వైఫల్యం పైన ఒక పెద్ద చర్చ జరుగుతుంది. ఈ యొక్క డార్క్ టూరిజం స్పాట్ లాగా మారిపోయి పొలిటీషియన్స్ అంతా కూడా కర్ణార్ కు నిత్యం రావడము, ప్రెస్ మీట్ పెట్టడంతో మొత్తంగా ఇది రాజకీయ రంగు పులుముకుంది. ఈ క్రమంలో ఆరోపణలు, పరస్పర ఆరోపణలు, ప్రత్యారోపణల నేపథ్యంలోనే మొత్తంగా ఈ కామెంట్స్ చేసి ఉంటారని చెప్పి తెలుస్తుంది. అయితే ఆయననే ప్రత్యేకంగా రెక్కి పెట్టారని చెప్పేసి ఆయన నా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పి చెప్తారు. కానీ వాటిని ప్రూవ్ చేయాల్సిన అయితే అవసరం అయితే ఉంది. పోలీసులు అయితే దానిపైన ఇప్పటివరకు ఏం మాట్లాడలేదు. కాకపోతే మొత్తంగా సిపి వర్సెస్ కౌశిక్ రెడ్డి అన్నట్టుగా మనం గత కొద్ది కాలంగా చూస్తున్న నేపథ్యంలో ఇటు రాజకీయంగా అటు పోలీసులు ఇద్దరు కూడా టార్గెట్ చేస్తూ కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు మనం చూసాము. ఈ నేపథ్యంలో మొత్తంగా ఒక ఉద్రిక్త వాతావరణం కూడా అందుకు ఆ తర్వాత పరిణామాలు కూడా మనం చూసాము. అనుశ్రీ రమణ, ఈ రోజు కౌశిక్ రెడ్డిపై జరిగినటువంటి దాడి ప్రయత్నానికి సంబంధించి బీఆర్ఎస్ కీలక నేతలు ఎవరైనా స్పందించారా? ముఖ్యంగా అంటే బీఆర్ఎస్ మాత్రం కీలక నేతలు హైదరాబాద్ లో స్పందించారు. అటు వడ్డేరాజు రవిచంద్రతో పాటుగా కీలకమైన నేతలు కూడా మాట్లాడారు. బండి సంజయ్ ఇష్టానుసారం మాట్లాడితే వ్యక్తిగతమైన వ్యాఖ్యలు చేస్తే ఖచ్చితంగా మేము ధీటుగా స్పందిస్తాము, ఇది తెలంగాణ అని చెప్పి మాట్లాడిన పరిస్థితి మనం చూసాము. మరొకవైపు బీజేపీ కూడా వ్యక్తిగతమైన వ్యాఖ్యలు చేస్తే మేము కూడా ఊరుకోము అని చెప్పేసి అటు రామచంద్రరావు అధ్యక్షుడు మాట్లాడిన ఆ పరిస్థితిని కూడా చూసాము. ఈ నేపథ్యంలో మొత్తంగా బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టుగా ఇప్పుడు ఫైట్ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఇదే సమయంలో ఈ పరిస్థితుల్లో మొత్తంగా ఎల్లుండి కరీంనగర్ బంద్ కూడా బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. ఆ రోజు కేటీఆర్ కూడా కరీంనగర్ కు రానున్నట్టు తెలుస్తుంది. మొత్తంగా ఇది ఎక్కడికి దారి తీస్తుంది? ఆల్రెడీ ఒక ఉద్రిక్తమైన వాతావరణము నిత్యం రావణ కష్టం లాగా రగులుతున్న కరీంనగర్ లో ఏం జరగబోతున్న ఒక ఆందోళన, ఒక టెన్షన్, ఒక ఉత్కంఠ వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రమణ.